దేవుడిచ్చినటువంటి అమూల్యమైన సమయాన్ని బట్టి దేవాతి దేవునికి ఎన్నో వందనాలండి. మరి ఈ రోజున ఈ విధముగా మరి కూడి ఉన్నామంటే అది కేవలము దేవుని కృప. ఎందుకంటే ఈ గృహము ప్రారంభించి 2023వ సంవత్సరంలో ఈ గృహాన్ని ప్రారంభించడం జరిగిందండి. ఇది 3వ సంవత్సరము, 2026వ సంవత్సరము. అయితే 2 సంవత్సరాలు గృహం ప్రారంభించిన తర్వాత మరి కొంచెం ఫైనాన్షియల్ ప్రాబ్లం వల్ల కొంచెం మేము వెనకడుగు వేయడం జరిగింది. తర్వాత మరలా మొన్న డిసెంబర్ నెల నుంచి గృహాన్ని ప్రారంభించడం జరిగిందండి. అసలైతే మేము గృహము కట్టాలి అనే ఆలోచన అయితే మాకు ఎప్పుడూ లేదండి. ఇది వాస్తవము. ఎందుకంటే చాలామంది అంటారు మేము ఇల్లు కట్టాలనేది కొన్ని సంవత్సరాల కళ, ఇల్లు కట్టాలనేది మాకు కొన్ని సంవత్సరాల కళ, ఇది నెరవేరింది అని అంటారు. కానీ మేము గృహము నిర్మించాలనే ఆలోచన మాకు ఎప్పుడూ లేదండి. కానీ ఒక 4-5 సంవత్సరాల క్రితం మేము స్థలం అయితే తీసుకోవాలనే ఆలోచన అయితే మాకు ఉంది. అది ఇంటి పర్పస్ మీద అయితే కాదు, కానీ స్థలం అయితే తీసుకోవాలి, అది ఎప్పటికైనా పిల్లలకి ఉంటుంది కదా అనే ఆలోచనతో మేము అన్నదారుపేట బీసీ కాలనీకి వెళ్ళామండి. అన్నదారుపేట బీసీ కాలనీకి వెళ్ళి అక్కడ సైట్ చూడడం కూడా జరిగింది. అయితే 3 సెంట్ల స్థలం కూడా మేము మాట్లాడాము. అయితే వారు కొంచెం అమౌంట్ విషయంలో మేము ప్రార్థన కూడా అలాగే చేస్తున్నామని నీ చిత్తమైతేనే జరిగించు ప్రభు, మరి ఎక్కడ ఏర్పాటు చేసి ఉన్నారు అని అప్పటి నుంచి కూడా ప్రార్థన చేస్తున్నామండి. అయితే అది దగ్గరకు వచ్చినటువంటి స్థలమే మాకు అందలేదు. ఇది దేవుని చిత్తం కాదు అని మేము అనుకున్నాము. అప్పటి నుంచి మేము ప్రేరే చేస్తున్నాము. అయితే ఒకానొక సందర్భంలో మరి చర్చ్కి మరి సచివతి గారని మీకు స్థలం లేదు కదండి, మాకు స్థలం ఉంది తీసుకోండి అంటే మేము 1 లక్ష రూపాయలు ఇచ్చి ఆ స్థలం తీసుకోవడం జరిగిందండి. తర్వాత అది ప్రారంభించినప్పటి నుంచి కూడా మరి మా దగ్గర అయితే ఏదీ లేదు, కానీ దేవుడే ఇది ఇచ్చాడని మేమైతే నమ్ముచున్నాము. ఎందుకంటే యెహోవా ఇల్లు కట్టించిన ఎడల దాన్ని కట్టివారి ప్రయాసము వ్యర్థమేనండి. నిజంగా దేవుడు ప్రతి విషయంలోనండి, ప్రతిరోజు ఏ రోజు వచ్చినా ఇంట్లో ప్రార్థన చేయకుండా ఎప్పుడూ వెళ్ళలేదు. ఎందుకంటే 2 సంవత్సరాలు దాటి 3వ సంవత్సరం వచ్చింది. అయితే అందరూ అడుగుతున్నారండి మరి ఇల్లు పూర్తి అవ్వలేదని. అయితే మేమైతే ప్రారంభించాం, కానీ మరి కట్టడానికి మా దగ్గర అయితే మరి ఏమీ లేదు. అయితే ప్రతిరోజు కూడా మరి ఇక్కడికి వచ్చిన తర్వాత పాస్టర్ గారు నేను మోకరించి ఇంట్లోనే ప్రార్థన చేసేవాళ్ళమండి. ఒక సమయం అంటూ కేటాయించుకొని ప్రతిరోజు వచ్చి ప్రార్థన చేసి వెళ్ళేవాళ్ళము. అలాగూ 3వ సంవత్సరం ఈ సంవత్సరం ఏ విధంగానైనా మరి సేవకులందరి సమక్షంలో మరి ప్రారంభించాలని ఎంతో ఆశపడ్డామండి. డిసెంబర్ నెల నుంచి పనులు జరుగుతూ వచ్చినవి. చివరికి వచ్చిన తర్వాత మరి చాలా ఇబ్బంది పడ్డామండి. ఏంటంటే లాస్ట్కి వచ్చేసరికి టైల్స్ విషయంలో చాలా ఇబ్బంది పడ్డామండి. ఎందుకంటే ఇవన్నీ చేయకుండా పెడదాము అనే ఆలోచన ఉంది, కానీ ఇవన్నీ మరి సేవకులు అందరూ వస్తారు కదా అనేసి మేము ఆలోచన చేసేటప్పటికి మరి సంపత్రా అంకుల్ గారు మరి పని ఆపొద్దు జరిగించండి అని అమౌంట్ విషయంలో చాలా హెల్ప్ చేశారండి. అంకుల్ గారికి ప్రత్యేకమైన వందనాలు. తర్వాత సేవకులందరూ ప్రార్థనలు సంఘ బిడ్డలందరూ ప్రార్థన చేశారు. మరి ఈ కార్యక్రమం ఇలా జరగడానికి మరి రాజంకుల్ గారు, యేసుపాదం గారు రావడం అనేది ఒక కళేనండి నిజంగా. ఎందుకంటే మేము యేసుపాదం గారిని పిలవాలని కానీ ఆయనకి ఇన్విటేషన్ మేము ఆ ద్వారా మేమేమీ చెప్పలేదండి. అంకుల్ గారే, రాజంకుల్ గారే ప్రతిదీ కూడా అంకుల్ గారు యేసుపాదం గారిని పిలుద్దాము, ఆయన రావాలి అని ఆ అంకుల్ గారే తీసుకురావడం జరిగిందండి. ఈ విషయంలో అంకుల్ గారు చాలా మరి దగ్గరుండి అన్నీ చూసుకోవడం, అంకుల్ గారు ప్రత్యేకమైన వందనాలండి. యేసుపాదం గారు రావడం అనేది నిజంగా ఇక్కడికి రావడం, మా మ్యారేజ్ కూడా మరి అంకుల్ గారే చేశారండి. మాది నవంబర్ 18 మ్యారేజ్. అదే 18వ తారీఖుని అంకుల్ గారు వాళ్ళు మరి ఇచ్చినటువంటి డేట్ నిన్నటి డేటే 18వ తారీఖు అండి. ఈ రోజు అంటే మనం భోజనాలు పెట్టుకుంటున్నాం, కానీ మరి మందిరం ప్రతిష్ఠ నిన్న జరిగింది కాబట్టి మరి నిన్నటి దినమే మనకు ప్రాముఖ్యమైంది. కాబట్టి మరి మా హౌస్ విషయంలో
మీరు చేసిన ప్రార్థనలు బట్టి సంఘ బిడ్డలు సేవకులు అందరూ ప్రార్థన చేశారు. అందుని బట్టి అందరికీ ప్రత్యేకమైన వందనాలండి. మరి ముఖ్యంగా ఇంటి పనుల్లో మరి పాస్టర్ గారు కూడా దేవుడు ఎంతో ఆరోగ్యాన్ని ఇచ్చి మరి పనుల విషయంలో చూసుకోవడానికి ఎంతో ఆరోగ్యం ఇచ్చారు. మరి వైజాగ్ నుంచి కూడా మరి అక్కకి అసలు ఆరోగ్యం బాగాలేదండి పాస్టర్ అమ్మ గారికి. అయినా కూడా అక్క మరి మరి చాలా మరి ప్రయాసపడి మరి ఈ కార్యక్రమం కొడుకు రావాలి అని తప్పనిసరి పరిస్థితుల్లో పాస్టర్ అమ్మ గారు మరి అంకుల్ గారు రావడం జరిగిందండి. చాలా బిజీ షెడ్యూల్ అయినా కూడా మరి మమ్మల్ని ప్రేమించి మరి యేసుపాదం గారిని తీసుకురావడమే కాకుండా మాతో పాటు ఇక్కడ ఉండి మరి ఈ మీటింగ్ అంతట్లో మరి చూసుకోవాలని మరి అంకుల్ గారు కూడా మరి మరి మా గురించే ఉండిపోయారండి. రాత్రి మరి యేసుపాదం గారితో కలిసి వెళ్ళిపోవాలి కానీ మరి మా గురించి మరి ఆలోచన చేసి మరి అంకుల్ గారు కూడా ఇక్కడే ఉండిపోయారండి. మరి ఇంతవరకు దేవుడు చేసిన గొప్ప మేలుని బట్టి ఆయనకి ఏమి ఇచ్చిన ఆయన రుణాన్ని మేము తీర్చుకోలేము. అయితే మరి ఇక్కడ మరి గృహం దగ్గర మా గృహము అనేకులకు వెలుగు గృహముగా ఉండాలని మరి దేవుడు మరి పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి మాట, మొదట నువ్వు కొద్దిగా ఉన్నప్పటికీ తొదకు నువ్వు మహాభివృద్ధి చెందుతావని మరి దేవుడు మరి పాస్టర్ గారు ప్రభు మరి దేవుడు మమ్మల్ని ఇరువురిని కూడా ఒకటి చేశారు, బిడ్డల్ని ఇచ్చారు. అంత మాత్రమే కాకుండా మరి మమ్మల్ని ప్రేమించి నూతన గృహాన్ని ఇచ్చారు. అందుని బట్టి దేవాతి దేవునికి ఎన్నో వందనాలు చెల్లిస్తున్నానండి. మరి దేవుడు ఇచ్చినటువంటి గృహాన్ని బట్టి మీరు అందరూ కూడా మరి ప్రార్థన చేసి ప్రార్థన చేసి వెళ్ళాలని కోరుకుంటున్నానండి. మమ్మల్ని ప్రేమించి వచ్చిన మీ అందరికీ కూడా మరొకసారి ప్రత్యేకమైన వందనాలండి. కొద్ది సాక్షులు దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్.